ఒక్కసారి ఇందులో ఉన్నటువంటి చక్రాల గురించి చూద్దామండి. ఇందులో చాలా కింద ఉన్నటువంటి చక్రము మూలాధార చక్రము, తర్వాతది స్వాదిష్టాన చక్రము రెండోది. ఆ స్వాదిష్టానకి మూలాధార చక్రానికి మధ్యలో ఉన్నటువంటి త్రికోణాకారపు బోన్ ఒకటి ఉంటుందండి. అందులో మనలో ఉండేటువంటి కుండలిని శక్తి అనేది నిక్షిప్తమై ఉంటుందన్నమాట. తర్వాతది నాభి చక్రము, దాన్నే మణిపూర్ చక్రం అని కూడా అంటారు. ఆ తర్వాతది అనాహత చక్రము, హృదయ చక్రం అంటారు దాన్ని. తర్వాతది విశుద్ధి చక్రం ఐదోది. ఆరోది ఆజ్ఞా చక్రము, ఏడోది సహస్రార చక్రము. మనకి ధ్యానంలో ఈ అన్ని చక్రాలు ఓపెన్ అవ్వడం అవి జరుగుతుంది. ఇందులో మనం ధ్యానంలో మనలో అన్ని ఆర్గాన్స్, మన స్థూల శరీరంలో ఉండే అన్ని ఆర్గాన్స్ కూడా ఈ సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి ఎనర్జీ సెంటర్స్కి కనెక్ట్ అయి ఉంటాయండి. ఇవన్నీ కూడా మొత్తం డిఫెక్ట్ ఫ్రీగా తయారయ్యి ఎటువంటి అనారోగ్యాలున్నా, ఎటువంటి సమస్యలున్నా అవన్నీ కూడా తొలగించబడి పూర్తిగా ఎనర్జెటిక్గా తయారయ్యి మళ్ళీ ఎఫిషియెంట్గా పనిచేయడం జరుగుతుందన్నమాట. దాంతో మనము కంప్లీట్ హెల్త్ పొందగలుగుతామండి దీని ద్వారా. యోగా అనేది ఎన్ని రోజులు నేర్చుకోవాలి, పరిపూర్ణం ఎప్పుడు అవుతుంది, ఎలాంటి డిసీజెస్ రాకుండా ఉంటాయి చెప్పండి. ఇది ఎంత తొందరగా మనం పొందుతాము అనేది ఇది స్పాంటేనియస్గా జరుగుతుందండి. దీనికి ఇంత వ్యవధి అని లేదు. తెలుసుకునేటువంటి సీకరు అంటే ప్యూర్ డిజైర్తో, స్ట్రాంగ్ డిజైర్తో ఉన్నవాడు కావాలి. తర్వాత ఇచ్చేటువంటి వ్యక్తి ఆత్మసాక్షాత్కారం, ఆల్రెడీ సెల్ఫ్ రియలైజేషన్ పొందినటువంటి వ్యక్తి అయ్యి ఉంటే చాలన్నమాట. ఈ రెండు ఉంటే ఖచ్చితంగా ఆ ప్యూర్ డిజైర్ ఉన్న వ్యక్తికి ఇది తక్షణం జరుగుతుందంటే మన లోపల ఉన్నటువంటి శక్తి ఏదైతే మనం చెప్పుకుంటున్నామో కుండలిని శక్తి అని, అది జాగృతం అవ్వడం జరుగుతుందన్నమాట. అది జాగృతం అవ్వడం వల్ల మనలో ఎనర్జీ సెంటర్స్ అన్నీ కూడా డిఫెక్ట్ ఫ్రీ అవ్వడం మూలంగా మనలో ఏ అనారోగ్యాలున్నా పోతాయి, ఏవి రాకుండా అవుతాయి. కానీ దీనికి ఒక చిన్న కండిషన్ ఏంటంటే ఖచ్చితంగా సాధన రెగ్యులర్గా ఉండాలండి. ఒక 10 నిమిషాలు. దీనికి ఎటువంటి నియమ నిబంధనలు కూడా ఉండవు.